హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీ నిత్య ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీగా తొందరగా అయిపోయే ఇన్స్టాంట్ రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇవి మనకు ఇంట్లో 10 నిమిషాలు టైం ఉంటే సరిపోతుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ మనం తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మైదా పిండి తీసుకోవాలి. మనకు బొంబాయి రవ్వ అంటే సుజ్జి అంటాం కదా, అదే అండి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి. కప్పు రవ్వకు 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. తర్వాత ఇలా కలిపిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, కొద్దిగా అల్లం పేస్టు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులోకి ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నా కదా, అదే కప్పుతో 5 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ కూడా పోసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇన్స్టాంట్ దోశ కదా, మనకు నాననవసరం లేదు, వెంటనే మనం దోశ వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా నీళ్ళు చల్లేసి ఒక బట్టతో తుడుచుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకొని ఇలా దోశ వేసేసుకోవాలి. ఇది పల్చగా ఉంటుంది కాబట్టి కాస్త దోశ వేగిన తర్వాతనే తీయండి, వెంటనే తీస్తే మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది. తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా కలర్ మారేదాకా మనం ప్యాన్కి సపరేట్ చేయకూడదు. కలర్ మారిన తర్వాత మనం ప్యాన్ నుండి దోశను సపరేట్ చేయాలి. ఇలా కొద్దిగా తీస్తూ మనం దోశని తయారు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా తొందరగా అయిపోయే మనకు ఇన్స్టాంట్ రవ్వ దోశ మనకు రెడీ అయిపోయింది. మనకు పిండి నానబెట్టుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈ దోశ తయారు చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. ఈ ఇన్స్టాంట్ దోశ రెసిపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.